అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక తప్పుడు అంశాన్ని, ఒక అబద్ధపు అంశాన్ని శాసనసభ వేదికగా ఒక మంత్రి పైన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొండందోవి ఎలకను పెట్టిన చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని, నిండు అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి కంకణబద్దులై వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఒక పెద్ద అబద్ధానికి తెరదించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమ మైనింగ్కు పాల్పడ్డాడని, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి మైనింగ్ చేస్తుంది, ఈ మైనింగ్కు అనుమతులు లేవు అని చెప్పేసి మాట్లాడారు. మేము ఈ సందర్భంగా హరీష్ రావు గారిని సూటిగా అడుగుతున్నాం, అసలు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మైనింగ్ ఉన్నదా? ఎక్కడ మైనింగ్ లీజ్ ఉన్నది? అసలు వాళ్ళు మైనింగ్ చేసిండ్రా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నమాట నిజమే, కానీ క్రషర్ ఉన్నదా? రాఘవ పేరుతో క్రషర్ ఉంటే చూయించు, రాఘవ పేరుతో మైనింగ్ లీజ్ ఉంటే చూయించు. కానీ లేని అబద్ధాన్ని, లేని అంశాన్ని రాఘవ గ్రూప్కి అద్ది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బదనం చేయడానికి కంకణబద్దులయ్యారు బావబామర్దులు. నేను ఈ సందర్భంగా సూటిగా హరీష్ రావు క్రషర్ పెట్టిర్రు, వాళ్ళు కట్టుకుంటున్నటువంటి కరెంటు బిల్లు, వాళ్ళు నడుపుతున్న క్రషరు, దానికి సంబంధించిన వివరాలు ఇంకో మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేస్తాను. ఈ కొనుక్కోవటం కూడా నేరంగా పరిగణించి మెటీరియల్ కొనటము చేసి తప్పులు చేస్తున్నని చెప్పేసి నువ్వు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నావంటే నిజంగా మీరు మీ ఉద్దేశం ఏందో దీని వెనకాల చెప్ప. తేలిపోయింది, ఈ క్రషరు రాఘవ క్రషర్ కాదు, ఇది తిరుమల వాళ్ళది అనటానికి ఆ క్రషర్ ఓనరే స్వయంగా మీడియాతో మాట్లాడి చెప్పినటువంటి అంశాన్ని కూడా మీకు ఈ సందర్భంగా వినిపిస్తా. హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్టీసీఎల్ రోడ్లు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్ కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఇది వాస్తవం. యాక్చువల్ ఈడ మైనింగ్ లేదు. ఎక్కడన్నా అండర్ గ్రౌండ్ సెల్లారు కొడుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి బోర్లు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తుంటే ఆ డంపింగ్ కాడ క్రషింగ్ చేసుకొని అమ్ముకోవడానికి నా తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకొని రోడ్డు కాంట్రాక్టర్లకు, బిల్డర్స్కు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి రాఘవ కంపెనీ అటువంటి వాళ్ళు దీని నుంచి మెటీరియల్ తీసుకున్నారు. దీన్ని నువ్వు పెద్దగా క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి, ఆ మంత్రిని బెదిరించడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో నేరం చేస్తున్నారని సమాజానికి ఒక విష ప్రచారాన్ని నమ్మబలకటానికి హరీష్ రావు గారు తెరదించారు. ఇది తేలిపోతుంది, ఇది నిజంగా ఈడ మైనింగ్ లీజ్ లేదు, ఈడ క్రషర్ లేదు వాళ్ళది, ఈ క్రషర్ తిరుమల కన్స్ట్రక్షన్ వాళ్ళది అని చెప్పేసి, తిరుమల వాళ్ళది అని చెప్పేసి అర్థమైన తర్వాత మళ్ళీ ఒట్టినాగులపల్లి భూమికి సంబంధించినటువంటిది అక్రమంగా చేసుకున్న అనేటువంటిది ఒట్టినాగులపల్లికి పోయింది. ఒట్టినాగులపల్లికి పోయినటువంటి సందర్భంలో ఏం చెప్తారు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టరు, వాళ్ళ భార్య డైరెక్టరు, వాళ్ళ కొడుకు డైరెక్టరు. ఇది వాస్తవం కాకుంటే నేను రాజీనామా చేస్తా, నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడతారు. హరీష్ రావు గారికి నేను సూటిగా చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2013లోనే రాఘవ కంపెనీ నుంచి బయటకు వచ్చింది.
ఇక నీకు ఏమి చూసి మాట్లాడుతున్నావు? 2013లో 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసేటప్పటికే రాఘవ కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. 2024 జనవరిలో వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు కూడా ఆ కంపెనీ నుంచి రాజీనామా చేసి వచ్చారు. రాజీనామా చేసి వచ్చేసి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి వాళ్ళు అందులో కనీసము డైరెక్టర్లు కూడా కాదు, సలహాదారులు కూడా కాదు. వాళ్ళను పట్టుకొని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అబద్ధాల్ని అసత్యాల్ని పదే 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 చెప్పి ఈ సమాజానికి ఒక విషపు నింపుతున్నావు తప్ప నువ్వు చేస్తున్న మంచేందో సూటిగా మేము ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. ఇది పోతే ఆ భూమి సంబంధించినటువంటిది ఎవరైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు ఆ భూమి ఓనరు చాలా స్పష్టంగా ఏ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ గెట్ల ప్రాబ్లం ఉన్నా, ఆ సైట్లో ఏది ప్రాబ్లం ఉన్నా నాదే బాధ్యత అని చెప్పేసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తాడు. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నటువంటి కంపెనీ వాళ్ళు ఆ కండిషన్లు కూడా పెడతారు. కనీసం ఈ జ్ఞానం కూడా లేకుండా కేటీఆర్ గారు అక్కడ పోయి మాట్లాడతారు. అందులో ఉన్న సమస్య 2.5 ఎకరాల సమస్య. అదంతా ఒక కుటుంబం భూమి. ఆ కుటుంబం భూమికి సంబంధించి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్ కోసము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. దాంట్లో చిన్న పార్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొడుకుది. చాలామంది పార్ట్నర్స్, దానిలో ఒక చిన్న పార్ట్. దాన్ని కూడా ఈయనకు అక్కడ ఏదో ఆపాదించాలనేటువంటి ఒక కుట్రకు తెరదించారు. అక్కడ నిన్న సంబంధించి పల్లవి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు మాకు సర్వే చేస్తున్నప్పుడు నోటీస్ ఇవ్వలేదని చెప్పారు. ఆమె సర్వే వాళ్ళకు రిటర్న్గా రాసిచ్చి నాకు నోటీస్ అందింది, నాకు సంబంధించినటువంటి భూమిది కూడా సర్వే చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి లెటర్ ఇది. అంటే ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇంత క్లియర్గా ఉన్న తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీ స్వప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ చేస్తారు తప్ప మీ అవసరాలకు సంబంధించినటువంటి అనుగుణంగా ఈ మంత్రి వ్యవహరిస్తలేరు. మీ అక్రమాలను చట్టబద్ధత చేయడానికి ఈ మంత్రి సహకరిస్తలేరు. కాబట్టి మీరు ఈ మంత్రిని బదనం చేసేయడానికి తెరదీశారు. ఈ మంత్రిని బదనం చేయడమే కాకుండా మా ముఖ్యమంత్రి మీద కూడా మీరు అడ్డగోలుగా మాట్లాడతాం. అంటే ఒక కుటుంబ విషయాన్ని, భూములకు సంబంధించినటువంటి విషయాన్ని, ఈ భూమికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ పల్లవి వాళ్ళు సంబంధించి వెరీ క్లియర్గా కోర్టుకు పోయారు. కోర్టులో నడుస్తుంది ఆ కుటుంబానికి సంబంధించి. అక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు, కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తున్నప్పుడు, కోర్టులో కేసు ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు అనేటువంటి విషయం వీళ్ళిద్దరికీ బావబామర్దులకు తెలుసు. ఈడ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. ఈ పల్లవికి సంబంధించిన 2 ఎకరాలతో చుట్టూ గోడ పెట్టిస్తుంటారు. అక్కడ గోడ పెట్టిస్తూ ఇక్కడ వచ్చేసి మీరు అసెంబ్లీలో ఈ అంశాన్ని రేజ్ చేపిస్తారంటే ఈ గొడవలో ఉన్నటువంటి వాళ్ళకు మీకున్నటువంటి ఒప్పందం ఏంటి? దీంట్లో మీకు దాగి ఉన్నటువంటి రాష్ట్రీయ లాభానికి సంబంధించినటువంటి అంశం ఏదో ఉండి ఉంటుంది. కాబట్టి మీరు తప్పుడు వాళ్ళయి, మీరు తప్పుడు మార్గంలో అనుసరిస్తూ, మీరు తప్పుడు కోణంలో పోయి, మీరు తప్పుడు కోణంలో ప్రయాణం చేస్తూ మా మంత్రి గారిని బదనం చేయటం, మా మంత్రి గారిని అపరాధం చేయటం అనేటువంటిది ఇది మీకు తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఇన్ని వాస్తవాలు చెప్పినాం, మాకు నోటీసే రాలేదు, మాకు సర్వేకి సంబంధించినటువంటిది అన్నకాడ ఆమె స్వయంగా రాసిచ్చింది. ఇది ఒకటి. ఇది తిరుమలది అనేటువంటిది దానికి సంబంధించినటువంటి దాంట్లో మాకున్నటువంటి డీటెయిల్స్ మీకు ఇచ్చినాం. ఇవన్నీ ఉన్నాయి. మరి నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? ఏ శిక్షకైనా సిద్ధమన్నా రా, మరి బహిరంగ క్షమాపణ చెప్పు. నేను తప్పు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ క్రషరు రాఘవది కాదు,